విధానంలో గ్రహించగలిగి ఉండాలి. You must not look at bad examples of preachers and follow them. బోధకులు ఎవరైతే చెడు మాదిరి కలిగి ఉన్నారో వాళ్ళని వెంబడించకూడదు, వాళ్ళని అనుసరించకూడదు. If you ever meet a preacher who loses his temper and gets angry, don't go anywhere near him. ఎప్పుడైనా ఏ బోధకుడైనా కోపపడి అరిచేస్తున్నాడు అనుకోండి, అట్లాంటి వ్యక్తికి మీరు సమీపంగా దగ్గరికి వెళ్ళకండి. Don't listen to him. అతను చెప్పేది కూడా వినకండి. If you ever see a preacher who is more interested in money than in leading people to godliness, don't go anywhere near that person. Don't listen to him. ప్రజలను భక్తి మార్గాల్లో నడిపించే దానికంటే డబ్బు మీద ఎక్కువ శ్రద్ధ కలిగినటువంటి బోధకుడు మీకు తారసిల్లితే ఇంకా అసలు అతను చెప్పేది వినకండి, అతను వెంబడించకండి. You must compare every preacher with Jesus Christ. ప్రతి బోధకుడిని యేసుక్రీస్తు ప్రభువారితో పోలుస్తూ ఉండాలి. That is what I did from my younger days. నా యవ్వన దశ నుండి కూడా అదే చేస్తూ వస్తున్నాను. Every preacher I heard in India, I would compare with Jesus Christ. ఇండియాలో ఉన్నటువంటి ప్రతి బోధకుడిని కూడా యేసుక్రీస్తు ప్రభువారితో పోలుస్తూ వస్తూ ఉండేవాడు. Does he have the same values as Jesus? యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నటువంటి విలువలను వీళ్ళ నమ్మి అనుసరిస్తున్నారా? Does he live simply? సామాన్యమైన జీవితాన్ని జీవిస్తున్నారా? Does he hate money? డబ్బును ద్వేషిస్తున్నారా? Does he believe in godliness and lead other people to godliness? దైవ భక్తిలో వాళ్ళు విశ్వసించి ఇతరులను కూడా దైవ భక్తిలో నడిపిస్తున్నారా? Is he a humble person? అతడు దీనుడైన వ్యక్తిగా ఉన్నాడా? Does he mingle with poor people or only with rich people? పేదవాళ్ళతో కలిసి తిరుగుతున్నాడా లేకుంటే ధనిక వర్గంలో వెళ్ళి వాళ్ళతో కలుస్తున్నాడా? These are the questions I used to ask myself. ఈ ప్రశ్నలు ఎప్పుడు నాకు నేను వేసుకునేవాడిని. And I met only one or two like that in this whole country. అసలు మొత్తం దేశమంతట్లో నాకు ఎవరో ఒకరిద్దరు కనపడ్డారు అట్లాంటి. I knew all the great preachers. నేను గొప్ప బోధకులు అందరూ ఎరుగుతాను నేను. I never respected most of them. వాళ్ళు అనేక మంది నేను గౌరవించలేదు. And that protected me. అది నన్ను భద్రపరిచింది. Because I did not follow all those people. ఎందుకంటే వాళ్ళందరినీ నేను వెంబడించి వెళ్ళలేదు. Today so many young people are following the wrong preachers. ఈ దినాల్లో అనేక మంది యవనస్తులు తప్పుడు బోధకుల్ని వెంబడించి వెళ్తున్నారు. And they become like them. వీళ్ళు కూడా అట్లా అయిపోతారు. You know, if you follow somebody very closely, you'll become like him. నీవు ఎవరైనా ఒక వ్యక్తిని సన్నిహితంగా వెంబడిస్తే ఆ వ్యక్తి మాదిరిగా నువ్వు అయిపోతావు. Even an elder brother can go wrong. ఒకవేళ పెద్ద సహోదరుడు కూడా తప్పు చేసే ఆస్కారం ఉంది. You see, that is the last message in the book of Revelation. ప్రకటన గ్రంథంలో చివరి వర్తమానం అది. To the churches. సంఘాలకు ఇచ్చిన వర్తమానాల్లో. The last messages of Jesus to the churches are in Revelation 2 and 3. యేసుక్రీస్తు ప్రభువారు సంఘములకు ఇచ్చినటువంటి చివరి వర్తమానాలు ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో ఉన్నాయి. It was not primarily to the church. అది ప్రాథమికంగా సంఘానికి కాదు. It was to the messenger of the church. అది ఆ యొక్క సంఘపు వర్తమానకునికి. That means one of the main elders of the church. అంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలకు ఆ పేరు పెట్టినటువంటిది. In those days the church has never had any pastors. ఆ దినాల్లో సంఘాల్లో ఎవరు పాస్టర్ గారు లేరు. No pastor, no bishop. ఏ పాస్టర్ లేరు, ఏ బిషప్ లేరు. The apostles appointed elders in every church. అపోస్తలులైనటువంటి వారు ప్రతి సంఘంలోనూ పెద్దలను నియమించారు. And usually one of the elders had the gift of preaching the word. సాధారణంగా పెద్దల్లో ఒకరు వాక్యాన్ని బోధించే వరం కలిగి ఉండేవారు. The other elder may have a gift of shepherding people. మిగతా పెద్దలు వాళ్ళు ప్రజలను కాపు కాసే కాపరియత్వం కలిగి ఉండేవారు. Both are needed. ఇద్దరు కావాలి. But the brother who had the gift of preaching the word was called the messenger of the church. అయితే దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటటువంటి వరం కలిగినటువంటి పెద్ద సంఘంలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుని వర్తమానికుడు అని పిలిచేవారు. So in every church there'd be usually one brother among the elders who had the main gift of the speaking the word. కనుక సాధారణంగా ప్రతి సంఘంలోనూ కూడా పెద్దలలో ఒకరు దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటటువంటి వరాన్ని కలిగి ఉండేవారు. And he had a very big responsibility. అతనికి చాలా పెద్ద బాధ్యత ఇది. Because he is the one standing up in front most of the time. ఎందుకంటే ఈ సమయమంతా ఇంచుమించు ప్రజల ముందు ఆయన నిలబడుతుంటాడు. Everybody is listening to him. ప్రతి వాళ్ళు ఆయన చెప్పేది వింటున్నారు. So if he is a good man, ఒకవేళ అతడు మంచివాడైతే the people will become good. ప్రజల వాళ్ళు మంచివాడు అవుతారు. But if he backslides, అయితే ఇతడు వెనకబడిపోతే then the people backslide. ప్రజలు కూడా వెనకబడతారు. That is what we see in the 7 churches. అదే 7 సంఘాల్లో మనం చూసే సంగతి. The Lord told the apostle John, ప్రభు అపోస్తలుడైన యోహానుతో చెప్పినారు, the apostles were like people who had authority over many churches. ఈ అపోస్తలులైనటువంటి వారు అనేకమైనటువంటి సంఘముల మీద వీళ్ళ అధికారం కలిగినటువంటి వాళ్ళు. And they were elders to the elders of churches. ఆ సంఘంలో ఉన్నటువంటి పెద్దల మీద వీళ్ళు పెద్దలుగా ఉండేవారు. So John was like an apostle. గనుక ఈ యోహాను ఒక అపోస్తలుల మాదిరిగా ఉన్నాడు. And God told him, I want you to send a messenger to that messenger in that church. గనుక దేవుడు చెప్పాడు ఆ సంఘంలో ఉన్నటువంటి వర్తమానికునికి నువ్వు ఒక వర్తమానం పంపించాలని అంటున్నాను. And to this one and this one, like that 7 churches. ఈయనకు వీళ్ళకి మొత్తం మీద 7 సంఘాలకి. And 5 of those elders were thoroughly backslidden. 5 పెద్దలు వాళ్ళల్లో చాలా వెనకబడిపోయారు.
They were not all equally evil, వాళ్ళందరూ కూడా సమానంగా అందరూ కూడా ఒకే రకంగా చెడ్డవాళ్ళని కాదు. but one was more evil than the other. మరి ఒక వ్యక్తి వేరే వ్యక్తి కంటే ఇంకొంచెం తారతమ్యం కలిగి ఉన్నాడు. With 4 of those 5 backslidden elders, ఈ వెనకబడిపోయినటువంటి 5గురిలో 4 the Lord says, there are some good things in you. ప్రభు అన్నారు మీలో కొన్ని మంచి సంగతులు ఉన్నాయి. But still this particular thing is bad in you. అయినప్పటికీ ఫలానా విషయం మీలో చాలా చెడ్డదిగా ఉంది. And because it is bad in you, it is affecting your church. ఇది చెడ్డదిగా ఉంది కనుక మీ సంఘానికి ఇది అపకీర్తిని తీసుకొస్తుంది, నష్టాన్ని తీసుకొస్తుంది. And then there was one elder in Laodicea. మరి లవోదికీయలో ఉన్నటువంటి సంఘపు పెద్ద, there was nothing good in him. అసలు వాళ్ళ మంచే లేదు. It was a terrible church. అది చాలా భయంకరమైన సంఘం. But they had a lot of money. వాళ్ళకి ఎంతో డబ్బు ఉంది. They probably had a big building. ఒకవేళ పెద్ద భవనం కూడా ఉండొచ్చు. Many hundreds of people. ఎన్నో వందలాది మనుషులు. But a thoroughly backslidden elder. అయితే చాలా వెనుకబడిపోయినటువంటి పెద్ద. And backslidden people. ప్రజలు కూడా వెనుకబడిపోయిన ప్రజలు. And the Lord tells that church, ప్రభువా సంఘానికి చెప్తున్నారు, I'm standing at the door and knocking. నీ తలుపు వద్ద నిల్చుండి నేను తడుతున్నాను. Can you imagine Jesus standing at the door of a church knocking, trying to come inside? ఊహిస్తారా యేసుక్రీస్తు ప్రభువారు ఒక సంఘం దగ్గర నిలబడి వాళ్ళ తలుపు తడుతున్నారు, లోపలికి రావాలని కోరుతున్నారు. There are many churches like that today. ఈ దినాల్లో అనేకమైన సంఘాలు అట్లా ఉన్నాయి. They are reading the Bible and singing songs inside. లోపల చూస్తే వాళ్ళు బైబిల్ చదువుతున్నారు, పాటలు పాడుతున్నారు. But they don't obey the word of God. దేవుడి యొక్క వాక్యానికి మాత్రం they have no holiness in their life. వాళ్ళు పరిశుద్ధత లేదు, వాక్యానికి విధేయత లేదు. Most of the people are not born again. వాళ్ళు అనేకమంది తిరిగి జన్మించలేదు. And even those who are born again are backslidden. తిరిగి జన్మించిన వాళ్ళు కూడా వెనకబడిపోయారు. What is the result? ఏమిటి కారణం? Jesus is outside. అయితే దీని ఫలితం ఏమిటంటే యేసు ప్రభువారు బయట ఉన్నారు. But they are singing about Jesus inside. కానీ లోపల చూస్తే యేసు ప్రభువారి గురించే పాటలు పాడుతున్నారు. And he tells them, wake up, I am on the outside trying to come inside your church. ఆయన అంటున్నాడు, మీరు మేల్కొనండి, నేను బయట ఉన్నాను, లోపలికి రావాలనుకుంటున్నాను అంటున్నాడు. And the church is not willing to receive him. అయితే సంఘం ఆయన లోపలికి అంగీకరించడానికి సిద్ధంగా లేదు. So he says, if anyone will open the door, I'll come into him. కనుక ఆయన అంటున్నారు, ఎవరైనా కానీ తలుపు తీస్తే నేను తనలోకి వస్తాను. If the church does not open the door, maybe there are 1 or 2 people here who will open the door. ఒకవేళ సంఘం తలుపు తీయట్లేదు కానీ సంఘంలోనే ఒకరిద్దరు వాళ్ళ హృదయం తలుపు తీస్తారేమో. But there were 2 churches. అయితే 2 సంఘాలు ఉన్నాయి. In Smyrna and Philadelphia. స్మరణలోనో ఫిలదెల్ఫియాలోనో. Who were, they had wholehearted elders. వాళ్ళు మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన పెద్దలు. They suffered a lot of persecution. వాళ్ళు ఎంతో శ్రమలు అనుభవించారు. They were faithful. వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. And because they were faithful, వాళ్ళు నమ్మకంగా ఉన్నారు కనుక the church was also a good church. సంఘం కూడా చాలా మంచి సంఘంగా ఉండింది. See, very often a church becomes like its leader. చూడండి, చాలా తరచుగా సంఘము తన నాయకుడిని పోలి అట్లా అయిపోతుంది. See, sometimes I see some believers' children. నేను చూస్తాను కొన్నిసార్లు కొంతమంది విశ్వాసుల పిల్లలు, 3-4 children of the same family. ఒకే కుటుంబంలో 2-3 పిల్లలు ఉన్నారు అనుకోండి. All well behaved. అంతా చాలా మంచిగా ప్రవర్తిస్తారు. All very respectful to older people. ఆ పెద్దవాళ్ళకి చాలా గౌరవ మర్యాదలు ఇస్తారు. And what do I say? ఏమంటాను అప్పుడు నేను? I say these children must be having very good parents. నేను అనుకుంటాను ఈ పిల్లలకు బహుశా వీళ్ళు చాలా మంచి తల్లిదండ్రులు కలిగి ఉన్నారు. And then I see some children in other families. ఇంకా కొన్ని కుటుంబాల్లో కొంతమంది పిల్లలు చూస్తాను, 3-4 children. 3-4 పిల్లలు ఉన్నారు. They're all badly behaved. అంతా వాళ్ళ ప్రవర్తన అంతా చెడ్డ ప్రవర్తన. They have no respect for older people. అసలు పెద్దవాళ్ళు అంటే గౌరవం లేదు. What do I say? ఏమంటాను? I don't say they are bad children. వీళ్ళు ఈ చెడు పిల్లలు అని చెప్పడానికి కారణం ఏంటి? Their parents are bad. తల్లిదండ్రులు సరిగా లేరు. They have not brought them up properly. పిల్లలు సరిగా పెంచలేదు. Because our children demonstrate what we have done as parents. మనం తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నామో దానినే మన పిల్లలు చూపిస్తూ ఉంటారు. If I can watch your children for one day, I can tell you what type of parents you are. నేను మీ పిల్లలు గనక ఒక రోజు గమనించి చూస్తే మీరు ఎట్లాంటి తల్లిదండ్రులు చెప్పేస్తాను. Because you can fool everybody in the church, but you can't fool your children. సంఘంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళని మీరు ఏదో మోసం చేసి పల్టీ కొట్టించవచ్చు కానీ మీ సొంత పిల్లల్ని పల్టీ కొట్టించలేరు కదా. They know. వాళ్ళు తెలుసు మీ సంగతి. They know how you live. మీరు ఎట్లా జీవిస్తున్నారో తెలుసు. They know how daddy and mommy speak to each other at home. అమ్మ నాన్న ఇంటి దగ్గర ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసు. The people in the church don't know that. సంఘంలో ఉన్న వాళ్ళకి సంగతి తెలియదు. They always see you speaking very nicely to each వాళ్ళందరూ other. చక్కగా మర్యాదగా మాట్లాడటం చూస్తారు ఇక్కడ. But in the home, the children hear the real person. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ తల్లిదండ్రుల వాస్తవ స్వరూపాలు చూస్తారు ఇక్కడ. So the way our children grow up is a demonstration of what we are ourselves. కనుక పిల్లలు ఎట్లా ఎదుగుతున్నారో పెరుగుతున్నారో అనేటటువంటిది మనం ఎట్లాంటి వాళ్ళమో చూపిస్తుంది. So we should not worry about what other people think about us. కనుక మన గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారని మనం చింతపడద్దు. What do your children think about you? అసలు మీ పిల్లలు మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారు? Sometimes children will speak the truth. కొన్నిసార్లు పిల్లలే సత్యం చెప్తారు. One sister once told me ఒకసారి ఒక సహోదరి ఇట్లా చెప్పారు in one church. ఒక చర్చిలో.
Said, Brother Zach, సోదరుడు జాక్ గారు, my 10-year-old daughter 10 సంవత్సరాల కుమార్తె comes and listens to you along with us. మాతో పాటు వచ్చి నీ ప్రసంగాలు వింటుందామే. And one day she heard you say that when you get angry, the devil is sitting on your head. ఒక రోజు మీరు చెప్పారు మీ కోపం వచ్చినప్పుడు దయ్యం మీ తల మీద కూర్చుని ఉంటుందని. So one day I got angry with my husband. ఒక రోజు నేను నా భర్త మీద నా కోపం వచ్చింది. And my little 10-year-old girl said, 10 సంవత్సరాల కుమార్తె చెప్పింది, Mommy, Satan is sitting on your head now. అమ్మా ఇప్పుడు దయ్యం నీ తల మీద కూర్చుని ఉంది అన్నది. And she said, my 10-year-old girl helped me to repent. అన్నది నేను పశ్చాత్తాపడటానికే నా 10 సంవత్సరాల కుమార్తె నాకు సహాయం చేసింది. Sometimes it is good to listen to our children. కొన్నిసార్లు మన పిల్లలు చెప్పింది వినడం కూడా చాలా మంచిది. So the church became like the elder. Elder is like a father and the children became like them. కనుక ఈ సంఘం అనేటటువంటిది ఆ సంఘపు పెద్ద తండ్రి లాంటి వాడు, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు లాంటి వారు. ఈ పెద్ద ఎట్లా ఉంటాడు సంఘం కూడా అట్లానే తయారవుతుంది. It's so difficult now to find godly people leading churches. ఈ దినాల్లో మరి సంఘాలు నడిపించేటటువంటి దైవజనులు కనుగొనడం చాలా కష్టమైపోయింది. If either they are interested in money or they are interested in honor and position. ఒకవేళ వాళ్ళు డబ్బు మీదన్నా శ్రద్ధ ఉండాలి, లేకుంటే వాళ్ళకి ఏదో ఘనత కావాలని, ఒక స్థానం కావాలని దాని మీదన్నా శ్రద్ధ ఉండాలి. Very difficult to find people who are not interested in money and not at all interested in honor or position or title or anything. డబ్బు మీద శ్రద్ధ లేనటువంటి వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు, పదవులు, స్థానాల మీద శ్రద్ధ లేనటువంటి వాళ్ళని కనుగొనడం చాలా కష్టం. What shall young people do when they don't find good examples? కనుక యవనస్తులైనటువంటి వాళ్ళు సరైన మాదిరి వాళ్ళకు దొరకట్లేనప్పుడు ఏం చేయాలి? I tell them, don't get discouraged. నేనేం చెప్తానంటే మీరే నిరుత్సాహపడద్దు. When I was a young Christian, నేను ఒక యవన క్రైస్తవుడిగా ఉన్నప్పుడు I used to work in the Navy and I used to go to one assembly. నేను నేవీలో పనిచేసేవాడిని, నౌకాదళంలో. అక్కడ ఒక సమాజానికి వెళ్ళేవాడిని. I could not find really godly, wholehearted examples to follow. అసలు నేను వెంబడించడానికి దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు, మనస్ఫూర్తిగా చేస్తున్న వాళ్ళు, మాదిరికరమైన వాళ్ళు నాకు కనపడలేదు. I said, Lord, what shall I do? నేను అన్నాను, ప్రభువా ఏం చేయాలి ఇప్పుడు? I don't find anybody here who can say, follow me as I follow Christ. నేను క్రీస్తుని వెంబడిస్తున్నట్టు మీరు నన్ను వెంబడించండి అని ధైర్యంగా చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. Nobody had the courage to say that. ఎవరికి కూడా అంత ధైర్యం లేదట చెప్పడానికి. Everybody would say, don't look at me, look at Christ. అందరూ ఏమన్నారంటే నన్ను చూడొద్దు, క్రీస్తుని చూడండి అంటున్నారు. So I said, Lord, what shall I do? I don't find any good examples in the leaders of this church. కనుక ప్రభువా నాకు ఈ సంఘ నాయకుల్లో ఎవరో నాకు మాదిరి దొరకట్లేదు, ఏం చేయాలి నేను ఇప్పుడు? Sometimes people make that excuse. కొన్నిసార్లు ప్రజలు ఇట్లాంటి సాకు చెప్తారు. They come and tell me, oh, Brother Zach, there are no good leaders in our church. ఏమంటారంటే, సోదరుడు జాక్ గారు మా సంఘంలో ఎవరు అట్లాంటి నాయకులు లేడంట. I say, I also faced that as a young man. నేనంటే నేను కూడా యవనస్తుడిగా పరిస్థితి ఎదుర్కొన్నాను. And the Lord said to me, ప్రభు నాకు చెప్పారు, if you don't find a man to follow, you look at me. నువ్వు అనుసరించడానికి ఒక వ్యక్తిని కనబడినప్పుడు నా వైపు చూడు. Look unto Jesus and run the race. యేసు వైపు చూస్తూ నీ పరుగును కొనసాగించు. One sentence helped me so much in my young days. ఆ ఒక్క మాట నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆ దినాల్లో నాకు ఎంత సహాయం చేసిందంటే, and I made a principle in my life. నా జీవితంలో ఒక నియమాన్ని ఏర్పరచుకున్నాను. If I find a godly man who is following Jesus, I will try to follow his example. యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించేటటువంటి దైవజనుడైనటువంటి వ్యక్తి నాకు ఒక మాదిరిగా కనబడితే నేను ఆయన మాదిరి వెంబడిస్తాను. But if I don't find such a man, ఒకవేళ అట్లాంటి వ్యక్తి నాకు కనబడకపోతే then I will follow Jesus. నేను యేసు ప్రభువునే వెంబడిస్తాను అంతే. So you don't have an excuse. కనుక మీకు సాకు లేదు. If you don't find a godly man in your church, మీ సంఘంలో కనుక దైవజనుడు దొరకకపోతే don't worry, Jesus is there. మీరేం కలవరపడొద్దు, యేసు ప్రభువు ఉన్నారు. Look at him and follow him. ఆయన వైపు చూడండి, ఆయన వెంబడించండి. And once in a while, if you find a godly man who's following Jesus, ఒకవేళ అప్పుడప్పుడు ఎప్పుడైనా కానీ యేసు ప్రభువును వెంబడిస్తున్న దైవజనుడు ఎవరైనా who కనబడితే, can say like the apostle Paul, follow me as I follow Christ. అపోస్తలులైనటువంటి పౌలు వలె చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగే వ్యక్తి ఉంటే, then you're really blessed that you can see a man in flesh and blood who's following Jesus. రక్త మాంసాలతో అటువంటి వ్యక్తి యేసు ప్రభువును వెంబడించే వ్యక్తిని కనబడడం అనేది గొప్ప ధన్యత. That will give you faith. అది నీకు విశ్వాసాన్ని ఇస్తుంది. If he can be like that, I can also be like that. అప్పుడు అనుకుంటావు, ఈయనే ఇలా వెంబడిస్తున్నప్పుడు నేను కూడా వెంబడించగలను. Yeah, we have to be a good example. కనుక మనం మంచి మాదిరిగా ఉండాలి.